ప్రోద్బలంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత ఈ రకమైన దాడికి పాల్పడ్డాడు అమ్మాయి మీద అని చెప్పన్న విషయం మీద పోలీసులకు ఇక్కడ ఈ సంఘటన చూస్తూ ఉంటే బండి సంజయ్ కొడుకు, బండి సంజయ్ విషయం పక్కన పెడితే ఆయన కొడుకుగా ఉన్న బండి సాయి భగీరథ్ బహుశా ఈ క్యాలిక్యులేషన్లో చూసుకుంటే తండ్రి కన్నా ఎక్కువ స్నేహితుడిని నమ్మాడేమో అనిపించేలా ఉంది పిక్చర్. ఆ ఫ్రెండ్స్ కరెక్ట్. సో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆ తరహా జరుగుతుందా? అఫ్ కోర్స్ తండ్రిగా సంజయ్ విచారణ జరగచ్చు కాక, బట్ ఫ్రెండ్స్ నుంచి డీటెయిల్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎటువంటి చర్చ ఉంది? మనం వినకూడని ఊహకందని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన సమాచారం అయితే మనకు ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఫోటోలు షేర్ చేసిన వ్యవహారంలో కావచ్చు, సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని ఐపీ అడ్రస్ల ద్వారా ఇప్పటికే ట్రాక్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద ఒక టీమ్నే ఫామ్ చేసి అదే పనిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈ స్నేహితులనే వాళ్ళల్లో కూడా ఒక్కొక్కరిని విచారణ చేస్తే ఒక్క భగీరథే కాదు, భగీరథ ఫ్రెండ్స్ కూడా కొన్ని దారుణాలు చేశారు. అది ఎవరు ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సచిన్, మనం ఏదైనా విషయం బయటికి రానంతగా రాజు, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరస్తుగా నిరూపించబడతారు. కాబట్టి ఈ 10 మంది స్నేహితులు చేసిన దారుణాలు కూడా చాలా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఈ 10 మందిని కనుక విచారిస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా అంటే వాళ్ళ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇప్పటికే టెక్నికల్గా వాళ్ళ మొబైల్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రాక్ చేసిన తర్వాత ఇప్పటికీ ఈ స్నేహితులకు సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారు, తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డేటా చెక్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బడా బాబుల పిల్లలే. ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి. పాయింట్కి వచ్చారు ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళు బండి సాయి భగీరథ్ని కాపాడాలి అనే ప్రయత్నంలో మరింత ముంచేశారా? అంటే బండి సాయి భగీరథ్ని ముంచేయడం కాదు, ఇంకా బండి సంజయ్ తనకున్న నేమ్ని కూడా పూర్తిగా ముంచేశారు అనుకోవాలా బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్స్? ఖచ్చితంగా సచిన్, మీరు చెప్పినట్టుగా అంటే బండి భగీరథను రక్షించే ప్రయత్నంలో భాగంగా చాలా తప్పులు చేశారు. వీళ్ళ యొక్క ధైర్యం ఏంటి? బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ఒక ధీమా. అలాగనే తన స్నేహితుడి విషయంలో తమ స్నేహితుడు ఒక విషయం గుర్తుపెట్టుకో సచిన్, మన ఇద్దరం ఉన్నాం, ఒక ఇష్యూ జరిగింది, నేను సపోర్ట్ చేశాను. బండి భగీరథ అరెస్ట్ అయితే ఎక్కడ తమ భాగవతాలు కూడా బయటపడతాయని చెప్పన్న ఒక అభద్రతా భావంతో సోషల్ మీడియా సాక్షిగా అమ్మాయిని బ్లేమ్ చేశారు. ఇది మాత్రం వాస్తవం. ఇదే కాకుండా ఈ గ్యాంగ్, మన గ్యాంగ్ అని ఎందుకన్నామంటే ఎక్కడ ఈ సంఘటన జరిగిన ప్రతిసారి కూడా ఫ్రెండ్స్తో ఉన్నారు. 3 సంఘటనలు అంటే 3 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందని చెప్పని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసింది. ప్రతిసారి కూడా సింగిల్గా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు జరగలేదు, వాళ్ళతో పాటు స్నేహితులు కూడా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్యాంగు ఈ ఘటన బయటకు వచ్చింది కాబట్టి దొంగ మారాడు భగీరథ. కానీ బయటికి రాకుండా దాచి ఉన్న కొన్ని నిజాలు కూడా వీళ్ళని విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నేను గ్యాంగ్ అని ఎందుకన్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దారుణమైన విషయాలు వెలుగు చూశాయని చెప్పిన విషయాన్ని చెప్పకనే చెప్తా ఉంది. వీళ్ళని విచారిస్తే ఇంకా చాలా విషయాలు, బండి భగీరథ విషయం ఒక చిన్న విషయం అనుకోవచ్చు, కానీ వీళ్ళందరినీ కనుక విచారిస్తే ఇంకా చాలా దారుణమైన విషయాలు, దాంట్లో బండి భగీరథ ఉన్నాడా లేడా అనే విషయం పక్కన పెడితే అది పోలీసులు తేల్చాలి. కానీ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా విచ్చలవిడిగా చేసిన దారుణాలని కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది సచిన్. ఒకరు కామెంట్ చేస్తారు, ఒక్కసారి నేను ఆ కామెంట్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే బండి సాయి భగీరథ్ స్నేహితులతో జల్సాలు చేసి తండ్రి పేరును జగమంతా ఉంచాడు. ఇప్పుడు స్నేహితుడు పనికిరాడు, ఏ స్నేహితుడు తండ్రి నిలబెట్టలేదు, ఏ స్నేహితుడు నేను కాపాడలేడు, శత్రువులు స్నేహితుల రూపంలో అంటూ బండి సాయి భగీరథ్ ఒకవేళ మీరు బయటికి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అది లీగల్ ప్రొసెసర్ కాబట్టి నేను ఎక్కువ ఆ పాయింట్ని టచ్ అయ్యాను. బట్ ఎప్పుడైనా ఈ పాయింట్ మీకు దగ్గరికి మీ చెవిలో పడితే కనుక యూ హ్యావ్ టు లిసన్ దిస్. మీరు మహా అయితే ఒక 20-25 ఏళ్ళు ఉండుంటాయి. తెలంగాణలో నేను ఒక మాట గట్టిగా వింటూ ఉంటాను కొన్ని సందర్భాల్లో, నిబ్బి బ్యాచ్ అని చెప్పి. దిస్ షోస్ వాట్ ఇట్ ఈస్. అంటే చట్టం మీద గౌరవం లేకుండా మాకేం పోతుందిలే, మమ్మల్ని ఎవడు అడ్డుకుంటాడులే అనే అహంకారంతో విర్రవీగే ఏ రాజకీయ నాయకుల కొడుకులైనా, రాజకీయ నాయక నేపథ్యం ఉన్న ఆ కుటుంబమైనా, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు అది మెదడులో దాచుకుంటారు, గుండెలో భద్రపరుచుకుంటారు. తప్పు చేస్తే గవర్నర్స్ని విడిచిపెట్టిన దేశం ఇది. ఏంటది? తప్పు చేస్తే గవర్నర్లనే విడిచిపెట్టిన దేశం ఇది. అటువంటి వ్యవహారాలు తప్పు విషయం అది ఏదైనా కావచ్చు, ముఖ్యమంత్రులే జైలుకు వెళ్ళిన దేశం ఇది.
తప్పు చేస్తే ఊచలు లెక్కబెట్టించడంలో, తప్పు చేస్తే ఊచలు లెక్కబెట్టించడంలో మన పోలీసు శాఖ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళైనా అంతే. పోలీసు బాసులే బయటకు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రిమెంబర్, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కాపాడడానికి ఏ భగవంతుడు పైనుంచి కిందకి దిగి రాడు. మా నాన్న ఇది, మా నాన్న అది, ఓకే, మీ నాన్న అది, మీ నాన్న ఇది, మా అమ్మ అది, మా అమ్మ ఇది, మా కుటుంబం ఇది, మా మైనమామది. నెవ్వర్ తప్పు చేసిన రోజు సమాజం గట్టిగా పిడికిలు బిగిస్తే ఎంత ఎత్తుకెదిగారో అంత అతపాతాలకి తొక్కి పడేస్తుంది సమాజం. తప్పు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎంత ఉన్నత స్థానంలో కావచ్చు, అండ్ తప్పు ఒప్పుకున్న వాళ్ళని కూడా అలాగే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యమంత్రిని చేసిన రోజులు, ఘటనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను అంటుంది తప్పు, నాట్ ఎగ్జాక్ట్లీ రిలేటింగ్ టు దిస్. కాబట్టి ఈరోజు సాయి భగీరథ్, మీరు కనుక ఈ వార్త మీ చెవిలో పడితే యూ హ్యావ్ టు లిసన్ దిస్. మిమ్మల్ని ముంచింది ఈరోజు మీ తండ్రో లేకపోతే మీ కుటుంబమో కాదు, మిమ్మల్ని మీరు కూడా కాదు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ముంచేశారు. మిమ్మల్ని ముంచింది ఈరోజు మీ ఫ్రెండ్స్. మీరు తప్పు చేస్తే అడ్డుకొని మీ ఫ్రెండ్స్, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని అదే తప్పు చేస్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇది నీ జీవితానికి డ్యామేజ్ అని చెప్పి హెచ్చరించకపోవడం మీ ఫ్రెండ్స్ చేసిన తప్పు. అండ్ అంతా జరిగిన తర్వాత వాటిని మీరు కన్సిడర్ చేయకపోవడం తప్పు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిజ నిజాలు బయటకు వస్తాయి. బట్ ఇంతవరకు వచ్చిందంటే, మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారంటే, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటే, ఇంత జరుగుతున్న లాయర్స్ని కూడా కొన్ని సందర్భాల్లో జడ్జెస్ని కూడా టార్గెట్ చేస్తున్నారంటే ఎటుపోతుంది సమాజం. తప్పు చేస్తే తప్పు చేసావుని ఒప్పుకోకపోతే ఆ గిల్టీనెస్ కన్నా మనకున్న గ్రీడ్ మనల్ని ముంచి పడేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. ఎస్, మీడియా ఇస్ పవర్ఫుల్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ తెలంగాణ, ఇన్ ఇండియా. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నా. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? 10 మంది ఫ్రెండ్స్ ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది, దానికి సంబంధించి ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అనేది మనకున్న సమాచారం. అండ్ దాంతోపాటు ఆ మిగిలిన 10 మంది ఇప్పుడు ఉన్నారా, లేకపోతే ఈ పరారీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లుకౌట్ నోటీసులను జారీ చేస్తున్నారా? బికాస్ మీరు అంటారు బడాబాబులు కాబట్టి, బడాబాబులు వాళ్ళకున్న ఆ డబ్బు దర్పాన్ని ప్రదర్శించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ పోలీసులు కూడా ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ప్రివిలేజ్డ్ అనో లేకపోతే కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అనో వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు. కామన్ మ్యాన్ని పట్టుకొని ఇలా కాలర్ పట్టుకొని జైలు వేసేసినంత ఈజీగా వెళ్ళే సిచ్యువేషన్స్ అఫ్కోర్స్ చెప్పడానికి మనకి ఈజీగా ఉండొచ్చు, బట్ వాళ్ళు మాట్లాడే ప్రకారం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు పోలీసు శాఖ ఎటువంటి ఆచితూచి అడుగులు వేస్తోంది. అట్ ద సేమ్ టైం కత్తి మీద సామి ఈ కేసు వాళ్ళకి. బట్ ఎలా తీసుకువెళ్తూ ఉన్నారు, ఎలా పట్టుకునే అవకాశం ఉంది, ఏం జరుగుతోంది, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు పోలీసు శాఖ? సచిన్, మొత్తంగా మనం చూస్తే ఇక్కడ 2 విషయాల మీద పోలీసులు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒక విషయం ఉదయం మనం చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే దీని మీద పోలీస్ కస్టడీ కావాలి, 10 రోజులు పోలీస్ కస్టడీ కావాలని అడగడం అదొక ఇష్యూ, అది చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు వీళ్ళు సహకరించిన వాళ్ళు స్నేహితులు అని చెప్పన్న విషయం మీద ఇప్పటికే తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధార ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇది కాకుండా ఆ 10 మంది స్నేహితులు చేసిన తప్పులు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అంటే దొరకని వరకు రాజే, దొరికిన తర్వాత దొంగ అవుతాడు కదా. మరి అలాంటప్పుడు ఈ 10 మంది చేసిన దారుణాలు ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి దారుణాలు చేశారు? ఇంతమంది ఒకే గుంపుగా ఉండి ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళేమన్నా పద్ధతిలా లేకపోతే వాళ్ళేమన్నా సోషల్ కాజ్ కోసం పనిచేసే వాళ్ళైతే కాదు కదా. విద్యార్థులు, డబ్బులు బాగా ఉన్నాయి, అలాగనే తమ లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పన్న తెలిసి తెలియని వయసులో చేస్తున్న ఘోరాలు ఇవన్నీ కూడా. సో బండి భగీరథ కూడా సేమ్ అలానే చేశాడు, స్నేహితులు కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. మరి స్నేహితులకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా విషయాలు దాగున్నాయి, వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు అన్న సమాచారం అయితే ఉంది. ఇది మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటపడతారని చెప్పిన కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఇది కాకుండా వీళ్ళ సోషల్ మీడియాలో కానీ తర్వాత మిగతా వాళ్ళు అమ్మాయిని బ్లేమ్ చేయడానికి ఏ రకంగా వాడుకున్న విషయం మీద కూడా ఇప్పటికే ట్రాక్ అయిపోయింది. సంబంధించిన సాక్ష్యాలు మొత్తం కూడా సేకరించారు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిపించి విచారిస్తే ఏ సోషల్ మీడియాలో ఎలా నువ్వు షేర్ చేశావు, ఎవరి సపోర్ట్తో షేర్ చేశావు అనే కాకుండా
గతంలో వీళ్ళు చేసిన అఘాయిత్యాలు నోట్ డౌన్ చేసుకోండి. ఈ స్నేహితులు ఎవరైతే దారుణాలు చేశారో వాళ్ళు చేసిన అఘాయిత్యాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మనం ఇంకో విషయం గమనించాలి సచిన్. మీడియా అనేది, మీడియా మాధ్యమం అనేది కూడా ప్రజలకు ఉన్నదిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పెయిడ్ మీడియా డబ్బులు తీసుకొని అమ్మాయి మీద, ఆమె బాధితురాలు, ఆమెకు సపోర్ట్ చేయకపోగా, ఓకే, లెట్ మీ కరెక్ట్ హియర్. పెయిడ్ మీడియా అని చెప్పుకో, మీడియా ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణం ఇది. సోషల్ మీడియా గురించి ఇన్నారెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఆమె రైట్ ఇన్నారెడ్డి? యా, ఎస్, డెఫినెట్గా ఈ సోషల్ మీడియాలో ఉన్న పెయిడ్ సంబంధించి డబ్బులు తీసుకొని అమ్మాయిని దారుణంగా మాట్లాడిన సందర్భం అనేది 14 మందిని గుర్తించడం జరిగింది. సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. దారుణమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయికి ఘోరం జరిగితే, ఒక అమ్మాయి మీద దారుణమైన అటాక్ జరిగితే, ఆ అమ్మాయి మానసిక మీద ఎలా ఉంటుందో